తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదంపై సినీ నటుడు సుమన్ హాట్ కామెంట్ చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీలకు పాల్పడిన ఎవరినైనా వదలవద్దని ప్రభుత్వానికి విన్నవించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎద్దుల కాటన్ దుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డూలో కల్తీ చేయడం దారుణమని నటుడు సుమన్ అన్నారు. టెర్రరిస్టులు, ఫ్యాక్షనిస్టులు కూడా ఇంతటి దారుణాలకు పాల్పడరని తెలిపారు. ఇంకెవరూ ఇలాంటి అన్యాయాలకు పాల్పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్టు సభ్యులలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులనే నియమించాలని కోరారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అన్ని మిక్స్ అయిందని చెప్పారు. సరే కొందరు చెక్ చేసాం ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు, మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాం. ఇక్కడ ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. ఇప్పుడు ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించారు. ఎందుకంటే అది ఎంతో మంది మనోభావాన్ని అది కష్టపడతారు. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకుంటా విన్నారంటే ఎంత పెద్ద తప్పది, ఎంత నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పది. కాబట్టి కఠినంగా చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళు తప్పుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో తప్పుగా ఉన్నారో వాళ్ళు కూడా వదలకుండా అఫీషియల్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి. అంతేగాని వాళ్ళు పలానా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీడికి హెల్ప్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు. ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు, ఆ దేవుడు చుట్టూ ఉంటున్నవాడు, ఇలాంటి విషయాలని 24 hours చూస్తున్నవాళ్ళు, అలాంటి వాళ్ళని దయచేసి గోడలు పెట్టండి. మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి.